అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. మీరు ఒకవేళ మైసూర్ ట్రిప్ కనుక వేసుంటే కంపల్సరీగా పయానా కార్ మ్యూజియంని అయితే విజిట్ చేయండి. మ్యూజియం అయితే మనకి టైర్ షేప్లో ఉంటుందండి. దీని టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9:30 టు నైట్ 8:30 వరకు అయితే ఉంటుందండి. ఇంకా ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్ అనమాట. ఇందులో కార్స్ అయితే చూసారు కదండి, అన్ని మోడల్స్ ఆఫ్ కార్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు కార్స్ అంటే ఇష్టం అంటే ఓల్డెస్ట్ కార్స్ అనమాట, అంటే పాతకాలపు కార్స్ ఇలాంటివన్నీ చూడడం అంటే ఇష్టమైతే కంపల్సరిగా ఈ పయానా కార్ మ్యూజియం అయితే విజిట్ చేయండి ఒకసారి. మైసూర్లో ఉంటుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు అన్ని కార్స్ని అయితే డీటెయిల్గా చూపించాము, అంటే ఎలా ఉంటాయి అనేది. లోపలికి వెళ్ళిన తర్వాత అస్సలు బయటకు అయితే రావాలనిపించలేదండి, అంత మెరిసిపోతాయి అన్నమాట కార్లు అయితే. ఒకవేళ మీరు కెమెరాతో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షూట్ చేస్తే 100 రూపీస్ అయితే పే చేయాలండి. 100 రూపీస్ తీసుకుంటారనమాట. వీడియో స్టార్టింగ్లో చూసినట్టయితే మీరు ఎద్దుల బండిలండి, బుల్లక్ కార్ట్స్ అంటారు కదా, అవైతే ఉన్నాయన్నమాట. మధ్యలో మళ్ళీ కార్స్ వచ్చాయి. ఇప్పుడైతే పాతకాలపు స్కూటర్స్ అవి వచ్చాయి అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ చూస్తుంటే అంటే పాతకాలపు స్కూటర్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసరికి లారీస్ అండి. పాతకాలపు లారీస్ ఇలాగే ఉండేవి. నాకు ఇవి బాగా గుర్తు, ఎందుకంటే మా డాడీ వాళ్ళకి చాలా లారీస్ ఉండేయండి, ఇలాంటివే ఉండేవన్నమాట. అలా ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ కొంచెం హై రేంజ్, మంచి క్వాలిటీ, ఇంకా పెద్ద పెద్ద లారీస్ అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఈ కార్స్ చూసారు కదండి, అప్పట్లో డబ్బున్న వాళ్ళే ఇలాంటి కార్స్ని అయితే వాడేవారండి. కాస్ట్లీ కార్స్ అనమాట ఇవి అప్పట్లో. బెంజ్ కార్స్, ఆడి కార్స్ కూడా ఉన్నాయండి ఇందులో. వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏ మోడల్ కార్ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి.